నమస్కారం అండి. మనం ఇప్పుడు న్యాయపతి కమలారాంజీ గారు రచించిన 'ముందడుగు' అనే కథనం విందామా? జగదీష్‌కి ఒక్క రోజులోనే ఆ ఇంటి వాతావరణం, ఆ ఇంట్లోని మనుషుల మనస్తత్వాలు చక్కగా అర్థమైపోయాయి. శోభనం ఇంకా జరగలేదు. మొదట ఇక్కడే వీళ్ళింట్లోనే చేద్దాం అనుకున్నారు. ఇంట్లో ఏ గదికి సరిగ్గా తలుపులు లేవు. అన్నీ పాతబడి శిథిలావస్థలో ఉన్న తలుపులే. గడియలు అస్సలు లేవు. ఇక్కడ శోభనం అయితే ఇంతే సంగతులు. పేదరికంలో పెరిగిన పిల్లయితే కష్టసుఖాలు తెలుసుకుని మసలుకుంటుంది. అత్తవారింట్లో అందరితోనూ బాగుంటుందని, వంట పనిలో ఇంటి పనిలో కూడా సహాయపడుతుందని అమ్మ అభిప్రాయం. చదువుకున్న అమ్మాయి అయితే ఎవ్వరినీ లక్ష్య పెట్టదని, ఎవరి మాట వినదని, ప్రతిదానికి నువ్వెంత అంటే నువ్వెంత అని అడ్డంగా వాదిస్తుందని, అందుకే మొగుడితో సంసారపక్షంగా కాపురం చేసుకుందుకి 10వ క్లాస్ చదివిన పిల్లయితే చాలని ఏరి కోరి కాని కట్నం ఆశించకుండా విజయని తన కోడల్ని చేసుకుందావిడ. పెళ్ళవగానే మిగతా వాళ్లతో పాటు జగదీష్ తల్లిదండ్రులు వరలక్ష్మి, నారాయణమూర్తులు కూడా వెళ్ళిపోయారు. జగదీష్ ఒక్కడే అత్తవారింట్లో ఉండిపోయాడు. తలుపులు గడియలు చూసి భయపడిపోయి దశపల్లాలో ఒక రూమ్ బుక్ చేసి అక్కడికి వెళ్ళిపోయాడు ముందుగా. శోభనం రాత్రి ముహూర్త సమయానికి విజయ్ని తీసుకొస్తామని అత్తగారు మామగారు చెప్పడంతో జగదీష్ గదిలో అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పటికే చాలాసేపు అయింది ఆ గదిలోకి వచ్చి. విజయ్ ఇంకా రాలేదు. ముహూర్తం వేళ దాటిపోతున్నా ఆ అమ్మాయి ఇంకా గదిలోకి అడుగు పెట్టలేదు. మల్లెలు సౌరభాల్ని వెదజల్లడమే మా పని, మీ విషయాల్లో తలదూర్చడం ఎందుకు అన్నట్లుగా మత్తైన సువాసనల్ని గదంతా వెదజల్లుతున్నాయి. పక్కనే టేబుల్ మీద పాలు, పళ్ళు, స్వీట్లు అన్నీ స్టేజీ మీద ఎప్పటికీ మొదలవని ప్రోగ్రాం కోసం ఓపిగ్గా ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల్లా ఉన్నాయి. అగరవత్తుల వింత పరిమళం గదంతా వ్యాపించింది. చాలాసేపటి తర్వాత విజయ ఆ గదిలోకి అడుగుపెట్టింది. ఆమె యాంత్రికంగా అలా నడిచి వస్తుంటే మరబొమ్మకి చీర కట్టించినట్టుంది. బొగ్గల్లో కెంపులు, చూపుల్లో దొంతరలు, పెదవుల మీద వణుకు, నడకలో వయ్యారం, అడుగుల్లో తత్తరపాటు ఏవీ కనిపించలేదు విజయ్లో. నిరుత్సాహపడ్డాడు జగదీష్. కానీ అవేవీ మనసులో పెట్టుకోకుండా ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటూ ఆమెని తనకి దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు. విజయ, మత్తుగా పలికింది అతని కంఠం. ఇది తొలి రాత్రి, మధురమైన కలలు పండించుకునే రాత్రి. ఇది మనిద్దరికీ మొదటి రాత్రి. ఇద్దరం చేరువు కావాలని, ఒకరిలో ఒకరం ఐక్యమైపోవాలని ఎన్నో కోరికలు, ఊహలు కలుగుతున్నాయి. నీకు అలాగే అనిపిస్తోందా? చెప్పు, సిగ్గుపడకు. ఆమె ముఖానికి దగ్గరగా తన ముఖాన్ని చేర్చి గుసగుసగా అన్నాడు జగదీష్. ఏమో, నాకేం అలా అనిపించటం లేదు. తన ముఖాన్ని పక్కకు తిప్పేసుకుని ఠకీమని జవాబిచ్చింది విజయ. కంగు తిన్నాడు జగదీష్. కానీ వెంటనే మామూలుగా అయిపోయి, పోనీ నీకు అనిపించినా అనిపించకపోయినా పర్వాలేదులే, నాతో సహకరిస్తే చాలు. మనిద్దరం జీవితాంతం కలిసి బ్రతకాలని, కష్టసుఖాలు పంచుకోవాలని, పిల్లా పాపలతో కలకాలం వర్ధిల్లాలని పెద్దవాళ్ళు మనిద్దరికీ పెళ్లి చేశారు. ఆమెని మెల్లగా మాటల్లో పెడుతూ పైటను తొలగించబోయాడు. విజయ ఉన్నట్టుండి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. తాటి చెట్టు అంత ఎత్తులేస్తుందనుకున్న కెరటం తీరం దగ్గరే విరిగి పడినట్టు అనిపించింది. ఎక్కడో అపశృతి, ఎక్కడో ఏదో లోపం. జగదీష్ హడలిపోయాడు. అరే, అదేమిటి? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇప్పుడేం చేశానని ఏడుపు? నాకు ఇష్టం లేదు, నా మానాన్ని నన్ను బ్రతకనివ్వండి అంది భోరున ఏడుస్తూ. ఏడవకు, నేను నిన్నేం చేయనులే, ఊరుకో అన్నాడు ఓదారుస్తూ. విజయ ఒక్క నిమిషం అతని ముఖంలోకి చూసింది. తర్వాత అంది, అది కాదు, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సరే, పొద్దున్న లేచి చెబుదువు గాని, పడుకో అన్నాడు జగదీష్. లేదు, ఇప్పుడే చెప్పాలి. నా మనసులోని బరువును దించుకుంటే గానీ నాకు నిద్ర పట్టదు అంది ఏడుపు గొంతుతో. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంది నెమ్మదిగా. పక్కలో బాంబు పడ్డట్లుగా ఫీల్ అయ్యాడు జగదీష్. అదేంటి? విషయం ముందే చెప్పుండాల్సింది. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను నిన్ను అడిగాను, నీకు ఇష్టమేనా అని. అవును, కానీ ఆ రోజు నాకు మిమ్మల్ని చేసుకోవటం ఇష్టం లేదని చెప్తే నాన్న నా తోలు వలిచేస్తారు. అందుకే అలా చెప్పలేకపోయాను. విస్మయంగా చూశాడు ఆమె వైపు. అసలు సంగతి ఏంటో వివరంగా చెప్పు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను అన్నాడు సరిగ్గా కూర్చుంటూ. నేను రాజును ప్రేమించాను. ఇలాంటిదేదో ఉండే ఉంటుందని ముందే ఊహించిన జగదీష్ పెద్దగా ఆశ్చర్యపోలేదు. రాజెవరు అడిగాడు చాలా కూల్గా.
మా ఇంటికి ఎదురుగా సైకిల్ రిపేర్ షాప్ ఉంది. అక్కడ రాజు పనిచేస్తున్నాడు. నేనెప్పుడు అరుగు మీదకి వచ్చినా నా వైపు అదోలా తమాషాగా చూసేవాడు. ఆ చూపుల్లో చిక్కుకుపోయింది నా మనసు. నాన్న మెడికల్ రిప్రజెంటేటివ్. ఎప్పుడూ టూర్లలో ఉండేవాడు. అమ్మ అమాయకురాలు. ఆమె కళ్ళు కప్పటం చాలా సులభం. మేమిద్దరం రోజు కలుసుకుని ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్ళం. శారీరకంగా కూడా మేము ఒక్కటయ్యాం. కానీ రాజునిచ్చి పెళ్లి చేయడానికి మా నాన్న ఒప్పుకోడనే ఆలోచన అంతా అయిపోయాక తట్టింది. అలాంటి భయాలేవి ముందుగా నా మనసులోకి రానే లేదు. ఎవరికంటా పడకుండా అలా దొంగతనంగా కలుసుకోవటం మా ఇద్దరికీ చాలా సరదాగా గమ్మత్తుగా ఉండేది. సడన్గా నాకు పెళ్లి నిశ్చయించారు మా నాన్న. నా గుండెల్లో రాయి పడింది. నాన్నకు చెప్తే చంపేస్తాడేమోనని భయం. మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు లేదు. నన్ను నమ్మండి. నా పెళ్లి కోసం నాన్న సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నారు. ఈ విషయం ఎలాగైనా చెప్పేద్దామని వెళ్ళి ధైర్యంగా చెప్పేశాను. నేను భయపడినంతా జరిగింది. నాన్నకి చాలా కోపం వచ్చేసింది. తలుపులు వేసేసి నన్ను కొట్టారు, చితకబాదారు. అలసిపోయిందాకా కొట్టి ఆ తర్వాత, ఒసేయ్, ఈ విషయం ఎక్కడైనా చెప్పావో పేక బిసికి చంపేస్తాను, జాగ్రత్త, నోరు మూసుకునుండు. మంచి సంబంధం, కుర్రాడు బుద్ధిమంతుడు, కుటుంబం చాలా మంచిది. జరిగింది మర్చిపో, పీడకలగా భావించు. ఈ రోజుల్లో ఇలాంటివి కామన్. ఏం ఎరగనట్టు కట్టుకున్న వాడితో హాయిగా కాపురం చేసుకో. దమ్మిడికి పనికిరాని వెధవలకు కూడా ప్రేమ కావాల్సి వచ్చింది, ప్రేమ. ఆ సైకిల్ షాప్ వాడిని కట్టుకుంటే అడుక్కు తినాలి. నువ్వు వాడు కలిసి ఇంటింటికెళ్ళి ముష్టెత్తుకోవాలి. చెప్పుకోవడానికి సిగ్గులేదే నీకు? వెర్రి వేషాలేసి గుమ్మం దాటావో చంపేస్తాను అని రంకెలేశాడు నాన్న. ఆ విధంగా నాన్నకు భయపడి తల వంచి తాళి కట్టించుకున్నాను. వెక్కిళ్ల మధ్య అంతా చెప్పుకువచ్చింది విజయ. జగదీష్కి హఠాత్తుగా భూకంపం వచ్చి తాను అందులో కూరుకుపోతున్నట్లుగా అనిపించింది. తన జీవితం సర్వనాశనం అయిపోయిందా? ఏం చేయాలి? తను కన్న కలలన్నీ కరిగిపోయాయి. తీపి పూత పూసిన చేదు మాత్రలా ఉంది తన బ్రతుకు. తీపి కరిగిపోయి చేదు మిగిలింది, అంతే. మనసుని రంపంతో కోస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. అమ్మా నాన్న ఎన్నో ఊహించుకున్నారు. ఒక గుండెని కదిలిస్తే కథ బయటికి వచ్చింది. అది విన్న మరో గుండె బరువెక్కి మూలిగింది. జగదీష్ గుండె చప్పుడు లేకుండా బద్దలైంది. మంట చూడటానికి తమాషాగా బాగానే ఉంటుంది, కానీ వేడి మాత్రం అందుకు మాడి మసైపోతున్న వాళ్ళకే తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య మిగిలింది శూన్యం మాత్రమే. తన సమస్యని ఎవరితో చెప్పుకోవాలి? ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి? గుండెలో దాచుకోలేక ఎవ్వరికీ చెప్పుకోలేక నలిగిపోతున్నాడు జగదీష్. రక్తం నీరైపోతున్నట్టు, నరాలు మెలిపెడుతున్నట్లు సవడిలేని చేదు అనుభూతి. సినిమాల్లోనూ టీవీ సీరియల్స్లోనూ తను ఇలాంటివి చూశాడు. కానీ తన జీవితంలో ఇలాంటి షాక్, నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇంటికి పూర్తిగా రావడం మానుకున్నాడు. ఇంట్లో ఉంటే ఇద్దరు ఒకే గదిలో పడుకోవాలి, లేకుంటే అమ్మా నాన్నలకు అనుమానం రావచ్చు. కానీ విజయ్ ముఖం చూడటం కూడా తనకిష్టం లేదు. ఎంగిలి అంటే చిన్నప్పటి నుంచి తనకు ఎలర్జీ. అందుకే ఆఫీస్ పని మీద పై ఊరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి సూట్ కేసు తీసుకుని హోటల్లో చిన్న రూమ్ తీసుకుని ఉండడం మొదలుపెట్టాడు. కానీ అలా ఎన్నాళ్ళు ఆలోచనలతో అతని మెదడంతా గందరగోళంగా తయారైంది. తల బద్దలైపోతోంది. నారాయణమూర్తికి కొడుకు విషయం ఎలాగో తెలిసిపోయింది. జగదీష్ ఉన్న హోటల్కి వెళ్ళాడు. ఏమిట్రా ఇదంతా? క్యాంపుకు వెళ్తున్నానని చెప్పి పెట్టాబేడా పట్టుకుని స్వంత ఇల్లు వదిలేసి ఇక్కడికొచ్చి ఉండాల్సిన కర్మ ఏంటి? అసలు ఏం జరిగింది చెప్పు, నిలదీసి అడిగాడు ఆయన. జగదీష్ తండ్రి దగ్గర ఏదీ దాచలేదు. అంతా పోసగుచ్చినట్లు చెప్పాడు. అంతా విని నిర్ఘాంతపోయారు నారాయణమూర్తి గారు. ఇప్పుడు ఏంటి చేయడం? ఏదీ దారి? దీనికి పరిష్కారం ఏమిటి? తలపట్టు కూర్చున్నారాయన. సమస్యకి సమాధానం దొరక్క జుట్టు బిక్కుంటున్నారు. విజయని ఏం చేయాలో తెలియడం లేదు. నా భార్యకి మరొకడితో సంబంధం ఉంది నాన్న అన్న కొడుకుతో, పర్వాలేదురా, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్, బలవంతంగానైనా ఆమెతో కాపురం చేసుకో అని సలహా ఇచ్చేంత మూర్ఖుడు కాదాయన. విజయ్ని వాళ్ళింటికి పంపించేద్దాం అన్నాడు ఆఖరికి. లేదు నాన్న, తను వాళ్ళింటికి వెళ్ళనంటోంది. వాళ్ళింటికి వెళితే వాళ్ళ నాన్న నిజంగా తన్ని చంపేస్తాడేమోనని భయపడిపోతోంది పాపం. అదీగాక ఆ రాజును తప్ప మరెవ్వరినీ భర్తగా ఊహించుకోలేనంటోంది. జగదీష్ ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. పరిష్కారం ఏమిటి మరి?
కడుపున పుట్టిన పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ప్రవర్తించే ముకుందరావు లాంటి తండ్రులకి కనువిప్పు కలగాలి. ఇంటిని పిల్లల్ని మొదట బాధ్యతారహితంగా గాలికి వదిలేసి ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా వాళ్ళని దండించి అదుపులో పెట్టాలనుకునే వాళ్ళకి గుణపాఠం నేర్పాలి. తన కూతురు శీలం కోల్పోయిందన్న నిజాన్ని, ఆమె గతాన్ని అందంగా దాచిపెట్టి మరొకరి జీవితంతో ఆడుకునే అలాంటి తండ్రులకి తగిన శాస్తి జరగాలి. అతనెలా ఆ విషయాన్ని దాచిపెట్టాడో తను కూడా ఒక విషయాన్ని దాచిపెట్టి అతను జరిగిన దానికి పశ్చాత్తాపపడుతూ తల దించుకునేలాగా చేయాలి. నాన్న, దీనికి పరిష్కారం ఆలోచించాను, కానీ అది చెప్పను, చేసి చూపిస్తాను అన్నాడు ఆవేశంగా. తన కొడుకు మంచివాడు. మంచివాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఎదుటివాళ్ళని బాధ పెట్టేవిగా ఉండవన్న సంగతి ఆయనకి తెలుసు. నాన్న, నేను చేయబోయే పని మన సంస్కృతికి సంప్రదాయానికి విరుద్ధంగా ఉంటుందేమో, కానీ నేను వేసే ఈ కొత్తడుగు ముందు వెనుకలు ఆలోచించకుండా, ప్రేమకి పెళ్ళికి సరైన అర్థాలు తెలియకుండా అనాలోచితంగా ముళ్ళబాటలోకి వెళ్ళే ఈ కాలం అమ్మాయిలకి అబ్బాయిలకి ఇదొక సరికొత్త వెలుగుబాట కావాలి గంభీరంగా అన్నాడు. జగదీష్ ఇంటికి వచ్చాడు. విజయని పిలిచి రహస్యంగా ఏదో చెప్పాడు. ఆమె సంతోషంతో సరేనంది. గుళ్ళో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. విజయ పేరున 25,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. రాజుకి విజయ్కి వేణుగోపాలస్వామి గుడిలో పెళ్లి నిరాడంబరంగా జరిపించాడు. ఆ పెళ్లి పెద్దలు జగదీషు, అతని స్నేహితులు, జగదీష్ తండ్రి నారాయణమూర్తి. రాజు విజయులు జగదీష్ కాళ్ళకి దండం పెట్టారు. ముకుందరావుకు తెలియకుండా ఈ పని చేసినందుకు బాధగానే ఉన్నా ఆయనకి ఇలా కావాల్సిందేనని కసిగా అనుకున్నాడు. నారాయణమూర్తి ఆప్యాయంగా కొడుకు భుజం మీద చేయి వేసి, బాబు, నీ నిర్ణయం ఎలాంటిదైనా, దానికి సమాజం ఏ విధంగా స్పందించినా నువ్వు వేసిన ముందడుగు ఈ కాలపు అమ్మాయిలకి అబ్బాయిలకి సరికొత్త బాట కావాలి అన్నారు. కథ పేరు ముందడుగు. రచించిన వారు న్యాయపతి కమలారాంజీ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.